హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ండి. బిగ్ బాస్ సీజన్ 8 తొలి ఫైనలిస్ట్గా టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్కి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు. ఆ బంపర్ ఆఫర్ ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు కూడా స్టేజ్ పైకి అయితే రావడం జరిగింది. ఆ తరుణంలో ఈ సీజన్ టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్పై కంగ్రాట్స్ చెప్తూ అలాగే అవినాష్తో కాసేపు అయితే మాట్లాడాడు. ఈ సమయంలో అవినాష్కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు నాగార్జున. అది ఏమిటి అంటే, టికెట్ టు ఫినాలే గెలిచి తొలి ఫైనలిస్ట్గా నిలిచిన అవినాష్కి ఎక్కడో కొంచెం డౌట్గా ఉంది. అది ఏమిటి అంటే, ఈ వారం అవినాష్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి అవినాష్ డైరెక్ట్గా ఇప్పటికే ఫైనలిస్ట్ అయ్యాడా, లేక ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి ఈ వీక్ ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం ఒకవేళ ఎలిమినేట్ అయితే డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాల్సిందేనా అనే అనుమానం అయితే అవినాష్లో ఉంది. దీంతో ఆ అనుమానాన్ని తొలగిస్తూ నాగార్జున, అవినాష్ నీకు ఇక ఈ వారం నామినేషన్స్ నుండి డైరెక్ట్గా సేవ్ అయ్యావు, టికెట్ టు ఫినాలే గెలిచిన కారణంగా నువ్వు నామినేషన్స్ని తప్పించుకొని డైరెక్ట్గా ఫైనలిస్ట్ అయ్యావు, నువ్వు టాప్ 5కి వెళ్ళిపోయావు అంటూ నాగార్జున ప్రకటించగానే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నిన్నటి నుంచి ఇదే అనుమానం ఉంది సార్. అందుకే నేను ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియక నాలో నేనే ఆలోచించుకుంటున్నాను. మీరు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే నేను ఈ టికెట్ టు ఫినాలే గెలవడానికి సహాయపడిన హౌస్మేట్స్ అందరికీ థ్యాంక్ యూ. అలాగే నన్ను ఇన్ని రోజుల పాటు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆడియన్స్ వెరీ వెరీ థ్యాంక్ యూ అంటూ అవినాష్ అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్గా బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్తో టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ వారం ఎలిమినేషన్ తప్పించుకొని డైరెక్ట్గా ఫైనలిస్ట్ అయితే అయ్యాడు. సో అవినాష్ ఫైనలిస్ట్ అయిన కారణంగా మరో స్ట్రాంగ్ కాంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వక తప్పదు అని అనిపిస్తుంది. మరి అవినాష్ డైరెక్ట్గా ఈ ఎలిమినేషన్ తప్పించుకొని ఫైనలిస్ట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.